శ్వేత అది ఇలా ఇవ్వా. ఏది మావయ్య? ఆనపకాయ కూర. ఓ సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గాని ఏడిపించడం గాని చేస్తే చంపేస్తా. ఏంటి తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? వద్దు, చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు. అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా, ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కేతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కను అడుగుతాను గాని. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకిమ్మన్నారు. ఏంటిది? ఆ? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్లే ఉంటానన్నారు. పిలు 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 అండి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదా సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీసులో 25,000 దొంగతనం చేసిన బాయన్ సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగుల సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు ఈ స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు, పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఏయ్. వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అన్నా, గవర్నర్ గారు వచ్చేసారు. ఒక్క నిమిషం సార్. చూసావా, అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడు అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావా? ఎరా, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? వాళ్ళు ఎవరిలో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఉంది బావా. నీ ఫోటో పేపర్లో వేసారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా చెక్ బుక్ ఇదిగో బావా, సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క